హాయ్, నేను డాక్టర్ విక్రమ్ సింగ్రికొండ. వెల్కమ్ టు డెల్టా బుల్ ట్రేడింగ్ అకాడమీ. ఎప్పటిలాగే మనం టెక్నికల్ అనాలిసిస్ తర్వాత డెరివేటివ్ డేటా అనాలిసిస్ని బేస్ చేసుకొని ప్రస్తుతం మార్కెట్ ఏం చేస్తుంది, నెక్స్ట్ రాబోయే రోజుల్లో మార్కెట్లో ఎలాంటి మార్పులు రావచ్చు అనే విషయం మనం అంచనా వేద్దాం. సో మనం లాస్ట్ వీడియోస్లో కూడా టెక్నికల్గా మనం చూసుకున్నాము. ప్రీవియస్ లో ఎప్పుడైతే మనకి జూన్లో ఫామ్ అయిందో ఎలక్షన్స్ టైంలో, సో అక్కడి నుంచి మనం ఫిబొనాచి వేసుకొని రిట్రేస్మెంట్స్ తీసుకున్నాము. ఇంపార్టెంట్ రిట్రేస్మెంట్స్ ఏవైతే ఉంటాయో, అంటే జనరల్గా ఇంపార్టెంట్ మనం 618, 786 ఈ రిట్రేస్మెంట్స్ని జనరల్గా మార్కెట్లో ఎక్కువ ఆనర్ చేస్తూ ఉంటుంది మార్కెట్. కాబట్టి ఈ రిట్రేస్మెంట్స్ని మనం మార్క్ చేసుకోవడం జరిగింది. సో దాని ప్రకారంగా మనం ఇప్పుడు సెకండ్ రిట్రేస్మెంట్ 618 రిట్రేస్మెంట్ దగ్గరికి మనం రాబోతున్నాం. ఆల్మోస్ట్ ఇప్పుడు 23,518 దగ్గర ఉంది. మనం అనుకున్న లెవెల్ 23,185. సో ఈ మిడ్వేలో ఈ రోజు చూసుకున్నట్లయితే యాక్టివిటీ ఆల్మోస్ట్ ఇక్కడ బాటమ్ అవుట్ అయిపోయిందా అనే విధంగా ఈ రోజు ఒక పెద్ద గ్రీన్ క్యాండిల్ రావడం జరిగింది. మార్నింగ్ యాక్టివిటీలో, ట్రేడింగ్ యాక్టివిటీలో కంప్లీట్ షార్ట్స్ అన్ని కవర్ అయిపోతున్నాయి అనే ఉద్దేశంలో వచ్చింది. కానీ ఆఫ్టర్నూన్ సెషన్కి వచ్చేప్పటికి కంప్లీట్ ఆ మూవ్ అంతా కూడా డ్రై అవుట్ అయిపోయి మళ్ళీ టాప్లో సెల్లింగ్స్ స్టార్ట్ అవ్వడము, మళ్ళీ క్లోజ్ అవ్వడం వచ్చేసి డేస్ లో దగ్గర క్లోజ్ అవ్వడం జరిగింది. సో ఇది మనకి దేనికి సంకేతం అంటే, ఇలా ఉంది అంటే మనం చూడండి లాస్ట్ 3 to 4 days ఆఫ్ యాక్టివిటీ కూడా కంప్లీట్గా మొదలవ్వడం మనకి పాజిటివ్గా మొదలైనా లేదా గ్యాప్స్ లేకుండా నెగిటివ్గా మొదలైనా కాస్త డే మనకి ఇక్కడ నుంచి బాటమ్ అవుట్ అవుతుందేమో అనే ఉద్దేశంలో కొంచెం బయ్యింగ్ జరుగుతున్న హాఫ్ ఆఫ్ ది డే అయిపోయిన తర్వాత అదంతా కూడా కంప్లీట్ గా సెల్లింగ్ లోకి రావడం మనం టెక్నికల్ గా గమనించవచ్చు. లాస్ట్ 3 days లో కూడా మీరు చూసుకున్నట్లయితే యాక్టివిటీ అదే ఉంది. సో దాని అర్థం ఏంటి అంటే, కొంచెం ఆపర్చునిటీ ఉన్నా కూడా, అంటే హయ్యర్ లెవెల్స్ కొంచెం వచ్చినా కూడా చాలా ఎగ్జాస్ట్ అయిపోయి ఇన్వెస్టర్స్ సెల్ చేస్తున్నారనే విషయం మనం అర్థం చేసుకోవాలి. సో ఇలాంటి టైంలో ఏంటంటే టెక్నికల్ గా చాలా వీక్ గా ఉన్నప్పుడు మనం ఆపోజిట్ బెట్స్ వేస్తే ఏమవుతుంది అంటే చాలా పెద్ద డ్యామేజ్ జరగడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఒకవేళ మీరు ఇన్వెస్టర్స్ అయితే మాత్రం ఖచ్చితంగా కాస్త వెయిట్ చేసి, ఇప్పుడు 23,185 దగ్గరికి వచ్చింది అనుకోండి, ఇంకొక 400 పాయింట్స్ ఉంది. దీని తర్వాత ఒకవేళ బాటమే ఫామ్ అయింది అనుకోండి, ఈ ఫామ్ అయిన బాటమ్ రివర్స్ అయింది అని మనకు తెలిసిన రోజు మనం ఎంటర్ అయినప్పుడు మేబీ ఈ బాటమ్ యొక్క 5 to 10% ఏమన్నా మీరు మూవ్ మిస్ అవ్వచ్చు కాక. కానీ తొందరలో బాటమ్ ని క్యాచ్ చేద్దాం అనుకోని మనం కనుక ఎంటర్ అయినట్లయితే ఇక్కడ నుంచి ఇంకా స్లిప్ అయితే మీ పోర్ట్ఫోలియో డ్యామేజ్ అవ్వడము, మీ పేషెన్స్ మార్కెట్ టెస్ట్ చేయడం లాంటిది జరుగుతుంటది. కాబట్టి ఒకటి మనీ లాస్ అవుతారు, 2 మార్కెట్ మీద నమ్మకం పోతుంది, 3వది ఇంకొక బెట్ ధైర్యంగా మనం మార్కెట్ లో చేయలేం. కాబట్టి ఇన్వెస్టర్స్ ఎవరైనా ఉంటే వెయిట్ చేసి కంప్లీట్ ట్రెండ్ రివర్స్ అయిన తర్వాత, ఒకవేళ ఈ కింద పార్ట్ ఒక 5 to 10% మీరు మిస్ అయినప్పటికీ కూడా మంచి లెవెల్స్ లో కన్ఫర్మేషన్ పూర్తిగా వచ్చిన తర్వాత తీసుకోవడం బెటర్. కానీ బాటమ్ ని పట్టుకున్నాను, సోషల్ మీడియాలో పోస్ట్ చేసుకోవడానికి బాగుంటది, ఫ్రెండ్స్ కి గొప్పలు చెప్పుకోవడానికి బాగుంటది అని నేను కరెక్ట్ బాటమ్ ని గెస్ చేశాను, ఎప్పుడైతే నేను బాటమ్ అనుకున్నానో అక్కడే మార్కెట్ క్రాషింగ్ ఆగిపోయింది అని చెప్పుకోవడం కోసం అని చెప్పేసి, వాటి కోసం అని మనం కనుక ఇలా అన్ఈవెన్ టైమ్స్ లో ఎంటర్ అయినట్లయితే డ్యామేజ్ చాలా పెద్దగా ఉంటది. కాబట్టి మీరు వెయిట్ చేసి ఇది రివర్స్ అయిన తర్వాత చేయండి. అదే ట్రేడర్స్ అనుకోండి, ట్రేడర్స్ ఎప్పుడు కూడా ఇంతకు ముందు వీడియోస్ లో కూడా నేను చెప్పినట్టుగా ట్రెండ్ ఎటువైపు ఉంటే అటువైపు పార్టిసిపేట్ చేయడమే మంచిది. ట్రెండ్ అంటే సముద్రంలో అలలాగా ఎటువైపు అలా ఫ్లో అవుతుంటే అటువైపు కనుక మీరు ఈదినట్లయితే శ్రమ తక్కువగా ఉంటుంది, అండ్ ఎటు ఫ్లో వెళ్తూ ఉంటుందో అందులో మనం పార్టిసిపేట్ చేయడం వల్ల ఎక్కువ శాతం మనకు ప్రాఫిట్స్ రావడానికి అవకాశం ఉంటుంది. బేర్ మార్కెట్ కి బుల్ మార్కెట్ కి నేను ఇంతకు ముందు తేడాలు చెప్పడం జరిగింది. సో మీరు ఆ వీడియో చూడనట్లయితే చూడండి. మనం బుల్ మార్కెట్ లో చాలా ఈజీ డబ్బులు సంపాదించడం, ఏది తెలియకపోయినా కూడా జస్ట్ మార్కెట్ లో డబ్బులు పెట్టినట్లయితే చిన్న చిన్న పుల్ బ్యాక్స్ తో మళ్ళీ న్యూ హైస్ ఫామ్ అవ్వడం జరుగుతూ ఉంటుంది. సో అందరూ సంపాదించగలుగుతారు బుల్ మార్కెట్లో. అదే బేర్ మార్కెట్లోకి వచ్చేప్పటికి పడిపోయిన మార్కెట్ మళ్ళీ బౌన్స్ బ్యాక్ ఇంత చిన్నగా ఉండదు. ఇది ఆల్మోస్ట్ మళ్ళీ ప్రీవియస్ కి ఎక్కడైతే మనం ఎంటర్ అయ్యామో దాని వరకు వచ్చి, లేదంటే దానికన్నా కొంచెం పైకి వెళ్ళి ఆ తర్వాత మళ్ళీ కొత్త లో రావడం, ఇంత వొలాటిలిటీ ఉండడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే మీకు బుల్ మార్కెట్లో షార్ట్ సెల్లర్స్ ఒక్కరే ఉంటారు ట్రేడ్ చేసేవాళ్ళు, మిగతా వాళ్ళు మీకు కొనే వాళ్ళే ఉంటారు. అంటే చిన్న కరెక్షన్ జరిగినా కూడా మంచి ఆపర్చునిటీ కింద, చీప్ ప్రైస్ కింద కన్సిడర్ చేసి కొనే వాళ్ళు ఉంటారు. బేర్ మార్కెట్లో అలా ఉండదు. బేర్ మార్కెట్లో షార్ట్ సెల్లర్స్ అండ్ ఇన్వెస్టర్స్ కూడా సెల్ చేయడం జరుగుతూ ఉంటుంది. కొంచెం ప్రైస్ అప్రిషియేట్ అవ్వగానే ఈ కంప్లీట్ ఫాల్ లో ఉన్న పెయిన్ నుంచి రిలీవ్ అవ్వడానికి మళ్ళీ సెల్ చేయడం స్టార్ట్ చేస్తారు. సో బుల్ మార్కెట్ లో ఎంతైతే హ్యాపీగా ఉంటుందో బేర్ మార్కెట్ లో దానికి డబల్ పెయిన్ ఉండడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి బేర్ మార్కెట్ ని ట్రేడ్ చేసే వాళ్ళు ఎక్స్పీరియన్స్ ఉంటేనే నేకెడ్ పొజిషన్స్ తీసుకొని ట్రేడ్ చేయండి.
లేదు అంటే స్ప్రెడ్స్ తీసుకొని ట్రేడ్ చేస్తే బెటర్. సో మీరు కూడా ఇప్పుడు ఒకవేళ నెక్స్ట్ ట్రేడ్స్ తీసుకుంటున్నట్లయితే బేర్ పుట్ స్ప్రెడ్స్ తీసుకొని ట్రేడ్ చేయండి. ఖచ్చితంగా ఏదో ఒక రోజు మార్కెట్ రివర్స్ అవ్వడం మాత్రం జరుగుతుంది. సో మార్కెట్ రివర్స్ అవుతుంది కాబట్టి ఎప్పుడో ఒకప్పుడు బాటమ్ అవుతుంది కాబట్టి అది ఇక్కడ లేదా ఇంకో 1000 పాయింట్స్ తర్వాత బాటమ్ అయితే అవుతుంది కదా అని ప్రతి పాయింట్ దగ్గర రివర్సల్ ట్రేడ్స్ చేయడానికి ప్రయత్నం చేయొద్దు. ఒక రోజు మీ ట్రేడ్ స్టాప్ లాస్ హిట్ అవుతుంది. ఆ హిట్ అయ్యే వరకు కూడా ఏ ట్రెండ్ అయితే ఉందో ఆ ట్రెండ్లో పార్టిసిపేట్ చేస్తూ ప్రాఫిట్స్ అక్యుములేట్ చేసుకున్నట్టయితే రివర్స్ అయినప్పుడు మేబీ నెక్స్ట్ 2 to 3 ట్రేడ్స్ ట్రెండ్ రివర్స్ అవుతున్న టైంలో మీకు లాసెస్ రావడానికి అవకాశం ఉంటుంది. ఆ టైంలో మీరు లాసెస్ బుక్ చేసుకున్న తర్వాత మళ్ళీ అటువైపు ట్రెండ్కి మళ్ళీ పార్టిసిపేట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో ఇప్పుడు మన డెల్టా బుల్ ఇండికేటర్ లాంటి ఇండికేటర్ మీ దగ్గర ఉందనుకోండి, ఇక్కడ ఒక అడ్వాంటేజ్ ఏంటి అంటే మీకు ట్రెండ్ ఒకవేళ మారినట్లయితే మనకి క్లియర్గా ఒక 4 to 5 days ముందుగానే మనకి ప్రొజెక్ట్ చేయడం జరుగుతుంది. కాబట్టి ట్రెండ్ ప్రొజెక్టింగ్ అంటే ఇదేమి మనకి జాతకం చెప్పినట్టుగా ఇది ప్రెడిక్ట్ చేయడం కాదు. పాత డాటాని బేస్ చేసుకొని కొన్ని ఎలిమెంట్స్ని కన్సిడర్ చేసుకొని ఫ్యూచర్కి ఇదే డాటాని ప్రొజెక్ట్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఇందులో కూడా తప్పులు జరగడానికి అవకాశం ఉంటుంది. కానీ ఏ టూలు లేకపోవడం కన్నా ఇలా ఒక మ్యాథమెటికల్గా ఒక టూల్ మన దగ్గర ఉన్నప్పుడు కొంచెం 60% స్ట్రైక్ రేట్ ఉన్న వాళ్ళు 75 to 80% స్ట్రైక్ రేట్ని అచీవ్ చేయడానికి అవుతుంది. కాబట్టి ట్రెండ్ చూడడానికి ఇలాంటి ఒక టూల్ని పెట్టుకొని మీరు ట్రెండ్ రివర్స్ అయింది లేదా కన్సాలిడేట్ అవుతున్నప్పుడు సైడ్ లైన్లో ఉండడం లాంటివి కూడా వాడుకొని చేసుకోవచ్చు. సో ఇది మనకి టెక్నికల్గా తెలుస్తున్న విషయం. ఇప్పుడు ఈ టైంలో డెరివేటివ్లో ఏం జరుగుతుంది అనేది చూద్దాం. మీరు డెరివేటివ్ చూసినట్లయితే ఫ్యూచర్స్ ఓపెన్ ఇంట్రెస్ట్ చూడండి, కంప్లీట్గా మార్కెట్ పడిపోతున్నప్పుడు ఫ్యూచర్ ఓపెన్ ఇంట్రెస్ట్ పెరగడం జరుగుతుంది. దాని అర్థం ఏంటి అంటే ప్రైస్ పడిపోతూ ఓపెన్ ఇంట్రెస్ట్ పెరుగుతుంది అంటే షార్ట్స్ బిల్డ్ అవుతున్నాయని. సో ప్రీవియస్గా అంతా షార్ట్స్ బిల్డ్ అయ్యాయి. లాస్ట్ 3 to 4 daysలో కన్సాలిడేట్ అవుతున్నప్పుడు ఓపెన్ ఇంట్రెస్ట్లు ఫ్లాట్గా ఉన్నాయి. అంటే ఏ యాక్టివిటీ జరగలేదు, పాత పొజిషన్స్ ఏవైతే ఉన్నాయో అవి హోల్డ్ చేశారు, కొత్త పొజిషన్స్ ఏం రాలేదు అని. ఈరోజు జరిగిన యాక్టివిటీలో అంటే మార్కెట్ రివర్స్ అయినప్పుడు కాస్త అన్వైండింగ్స్ జరిగాయి. అంటే ప్రీవియస్గా షార్ట్ పొజిషన్స్ ఉన్న వాళ్ళు కొంచెం ప్రాఫిట్ బుకింగ్స్ చేసుకొని ఎగ్జిట్ అయ్యారు. దాని అర్థం ట్రెండ్ మారుతుందని కాదు, ఒక చిన్న పాజ్ దొరికిందని అంతే. ఒకవేళ రేపు మళ్ళీ ఈ లో కనుక బ్రీచ్ అయినట్లయితే మళ్ళీ షార్ట్స్ బిల్డ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మనం ఫ్యూచర్స్ ఓపెన్ ఇంట్రెస్ట్ మీద కూడా కొంచెం కన్నేసి ఉంచాల్సి ఉంటుంది. సో ప్రైస్ పెరుగుతున్నప్పుడు ఓపెన్ ఇంట్రెస్ట్ ఏం చేస్తుంది, పాత ఓపెన్ ఇంట్రెస్ట్ తగ్గిపోయేప్పుడు కాకుండా కొత్తగా ఓపెన్ ఇంట్రెస్ట్లు బిల్డ్ అవుతున్న టైంలో మనం మళ్ళీ పొజిషన్స్ తీసుకుంటే బెటర్గా ఉంటుంది. సో ఇది ఫ్యూచర్స్ ఓపెన్ ఇంట్రెస్ట్. అదే ఆప్షన్స్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనుకోండి, ఇప్పుడు ప్రస్తుతానికి హయ్యెస్ట్ కాల్ ఓపెన్ ఇంట్రెస్ట్ వచ్చేసి 23,800 దగ్గర ఉన్నప్పటికీ మీరు 23,700, 600, 500 ప్రతి లెవెల్లో కూడా మనకి హ్యూజ్ కాల్ ఓపెన్ ఇంట్రెస్ట్లు మనకి క్లియర్గా కనబడుతున్నాయి. అంటే మార్కెట్ కొంచెం బ్రీచ్ అయినా కూడా ఎవ్రీ 100 పాయింట్స్ దగ్గర మనకు ఒక చిన్న రెసిస్టెన్స్ కనబడుతుంది. కాబట్టి పైకి వెళ్ళడం అనేది కొంచెం టఫ్ అని మనం చెప్పొచ్చు. అంటే ఖచ్చితంగా ఒకవేళ బాటమ్ ఏది రేపో ఎల్లుండో ఒకవేళ బాటమ్ ఫామ్ అయినా కూడా ఫామ్ అయింది తర్వాత పైకి వెళ్తుందని ఎప్పుడు తెలుస్తుంది అంటే ఈ కంప్లీట్ ఓపెన్ ఇంట్రెస్ట్లు అన్నీ కూడా అన్వైండ్ అవుతున్నప్పుడు మనకి ఆప్షన్స్ ఓపెన్ ఇంట్రెస్ట్లో తెలుస్తుంది. ప్రస్తుతానికి ఉన్న సినారియో ప్రకారంగా మార్కెట్ పైకి కదులుతున్నప్పుడు కూడా అక్యుములేషనే జరిగింది ప్రతి స్ట్రైక్లో. కాబట్టి ఇప్పుడు కొంచెం రెసిస్టెన్సెస్ హెవీగా ఉన్నాయనే విషయం మనం అర్థం చేసుకోవచ్చు. ఒకవేళ పడినట్లయితే ఎక్కడి వరకు పడవచ్చు అంటే ఆప్షన్స్ ఓపెన్ ఇంట్రెస్ట్ ప్రకారంగా చూసుకున్నట్లయితే 23,200 దగ్గర ఒక పుట్ ఆప్షన్ ఉండడం జరిగింది అండ్ హైయెస్ట్ వచ్చేసి 23,000 దగ్గర మనకు కనబడుతుంది. అంటే ఇంకొక 500 పాయింట్స్ వరకు కూడా మనకి ఫాల్ ఉండడానికి అవకాశం ఉంది. ఒకవేళ దీంట్లో మీరు కనుక పార్టిసిపేట్ చేయాలనుకుంటే మీకు ఎక్స్పీరియన్స్ ఉండి స్ప్రెడ్స్ తీసుకోవడం మీకు అలవాటు ఉన్నట్లయితే 23,500 పుట్ ఆప్షన్ని కొని 23,000 పుట్ ఆప్షన్ని అమ్మినట్లయితే మీకు ఒక బేర్ పుట్ స్ప్రెడ్ రెడీ అవ్వడం జరుగుతుంది. 1:2 లేదా 1:3 రిస్క్ రివార్డ్ మీకు రావడం జరుగుతుంది. సో ఇలా తీసుకున్నట్లయితే మీకు రాబోయే మూమెంట్లో ఒకవేళ ఈ 500 పాయింట్ కరెక్షన్ కనుక వచ్చినట్లయితే మంచి ప్రాఫిట్స్లో ఉండడానికి అవకాశం ఉంటుంది. మళ్ళీ ఇలాంటి అనలిటికల్ వీడియోతో నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. థ్యాంక్ యూ.